హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నా. సూపర్ శ్రీజ మాత్రం శ్రీజ ఒక 15 days శ్రీజ గురించి మాట్లాడి ఓకే ఈరోజు వరకు శ్రీజని ఇడిచిపెట్టేద్దాం. తర్వాత బిగ్ బాస్ హౌస్లో పోయినాక శ్రీజ గురించి మాట్లాడదామని నేను ఫిక్స్ అయి ఉన్నా. ఈ పక్క శ్రీజ బిగ్ బాస్ పోతుంది. అగ్ని పరీక్షలో విన్నర్ ఎవరని అంటే నేనైతే శ్రీజ, హరీష్, మనీష్, వీళ్ళు కొంతమంది అగ్ని పరీక్ష విన్నర్, ప్రియా, వీళ్ళు 4 members, పవన్ కళ్యాణ్, ఈ 5 members అగ్ని పరీక్ష విన్నర్ అని నేను చెప్తాను. అగ్ని పరీక్ష విన్నర్ బిగ్ బాస్ హౌస్లోకి శ్రీజ అవుతుంది అంటే ఫస్ట్ శ్రీజ వచ్చినప్పుడు ఏంద్రబాబు ఈ అమ్మాయి అల్లరి సోది అదే అని అనుకున్నాం. తర్వాత చూస్తే గేమ్ హైలైట్ ఆడుతుంది. రోజు ఒక లెవెలే పెంచుతుంది. ఆమెకు ఒక ఫ్యాన్ బేస్ అంటూ పెరిగింది. సూపర్. ఈరోజున్న గేమ్లో కూడా నిజంగా ఆమె ఒక లైట్ ఇచ్చి ఆ లైట్ మీద అరవాలి అంటే ఆమె ఎంత ఘోరంగా అరుస్తుంది అంటే అంత ఘోరంగా అంత మంచిగా ఆడుతుంది. చెప్తుంటుంది వర్తి అండ్ అన్వర్తి గురించి కూడా చెప్తా. ఫస్ట్ ఇంకా అంత ఘోరంగా అరుస్తుంది. ఆగండి అది కాదు, ఏదైనా అరుస్తే లైట్ వెలుగుతుందా ఎందుకు ఇట్లా అని శ్రీముఖి ఫన్గా అట్లా కామెగా ఆడిపిస్తుంది. తర్వాత ఆ లైట్ మీద 2 balls పెట్టాలంటే శ్రీజ ఇట్లా అదేంటంటారు బిందుమాదే లేట్ అవుతుంది చూడు ఈ గేమ్ అని వెంటనే శ్రీజ పెట్టేస్తారు టక్కున. హైలైట్ బాబు శ్రీజ, నిజంగా సూపర్ అనిపించింది. శ్రీజ మీరు బిగ్ బాస్ హౌస్ పోయినాక కూడా మీరు ఇట్లనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు బిగ్ బాస్ హౌస్లో పోయినాక ఇట్లనే ఉండి అవతలకు టఫ్ ఫైట్ ఇచ్చి మీరు మీ కామన్ మ్యాన్లోనే ఎవరో గెలిస్తే మేము గెలిచినంత ఫీల్ ఉంటుంది అట్లా నిజంగా. అయితే సూపర్ నిజంగా గేమ్. ఇంకా తర్వాత సూపర్ ఆడుతుంది. ఆమె గెలిచిన తర్వాత పవన్ ఓడిపోతాడు. ఆయన పోయి కూర్చోమంటుంది. రాజ్యం మొత్తం మేలుకుంటుంది శ్రీజ. తర్వాత ఇంకొకరు ఉంటారు. నేను నెక్స్ట్ చెప్తా ఆ ఒకరి గురించి. అయితే శ్రీజ చెప్తుంది నేను అన్వర్తి గురించి చెప్పు శ్రీజ అంటే శ్రీజ శ్రేయకి ఇస్తుంది. శ్రేయకి ఎందుకు ఇస్తుందో కూడా నేను ఒక వీడియోలో చిన్న షార్ట్ చేసి చెప్తా. అయితే శ్రీజ ఏం చెప్తుంది, నేను ఎందుకు పడుతావు అని చెప్పాలనుకుంటున్నా ముందుగా. ఫస్ట్ వచ్చినప్పుడు కొంతమందికి నచ్చాను, కొంతమందికి ఏంది ఈ అమ్మాయి అరుస్తుంటుంది గయ్యాడి గంపలాగా అట్లా ఇట్లా అన్నారు. కానీ చూస్తుంటే నవదీప్ ఒకటి గ్రీన్ ఇచ్చాడు, బిందుమాధవి, అభిజిత్ గారు ఇద్దరు రెడ్ ఇచ్చారు. ఏదో ఒక ఛాయ్ చిత్తమని నవదీప్ గారు ఇచ్చారు. కానీ నేను నిరూపించుకున్నా ఈరోజు మీ అందరిలో నేను గుడ్ అని అనిపించుకున్నా. అది నాకు చాలు. అందుకే నేను వర్తి అని నేను చెప్తున్నాను అన్నని చెప్తే నేను వర్తి అని చెప్తున్నాను. నాకు అందరూ నన్ను ఏదో విధంగా చూశారు, ఏంది ఈ అమ్మాయి ఇట్లా అని. కానీ నేనైతే హైలైట్ ఆడినా, అందరూ మెప్పించుకున్నా అని అంటారు. ఈ వీడియో అని మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.